Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈరోజు మనం చూసే స్టోరీ సూపర్ సింహం. ఒకరోజు రాత్రి అడవిలో సింహం నుండి తప్పించుకొని వచ్చి హైనాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఆ సింహగాడి చేతిలో ఓడిపోయాం, కాని ఈసారి వాడిని ఎలాగైనా మనకి అడ్డు రాకుండా చూడాలి. ఆ సింహని మనకి అడ్డు రాకుండా ఏదైనా ప్లాన్ వెయ్యాలి. అరే మాలా, నాకు భయంగా ఉందిరా. ఈ ప్లాన్లు ఏం వద్దురా బాబు. సింహం అర్చిన అరుపుకి నాకు వెన్నులో వణుకు పుట్టింది. అలా హైనాలు మాట్లాడుతుందంగా అటువైపుకు ఒక నక్క వచ్చి ఇలా అన్నది. ఏంటి హైనాలు, సింహచేతిలో బాగా తన్నులు తిన్నట్టున్నారు. అది చాలదు అన్నట్టు తన్నులు తినడానికి మళ్ళీ ప్లాన్లు వేస్తున్నారా? మీకది చాతకాదుగాని సింహను ఎలా ఓడించాలో నాకు బాగా తెలుసు. మనం ఎదురుగా వెళ్లి సింహను ఓడించడం చాలా కష్టం. అతన్ని మనం మోసం చేసి ఓడించాలి. నా దగ్గరొక మంచి ప్లాన్ ఉంది. అది మనం చేస్తే సింహను ఈ అడవిలో లేకుండా చెయ్యొచ్చు. మనమొక పెద్ద గుంత తవ్వి దానిపైన ఆకులు వేసి ఉంచుతాం. మీరు నన్ను తరుముతున్నట్టు అరుస్తాను. అప్పుడక్కడికి సింహ వస్తాడు. చూసుకోకుండా ఆ గుంతలో పడిపోతాడు. అప్పుడు మనం ఆ గుంతను కప్పేసి సింహను అందులో పాతేద్దాం. నక్క చెప్పినట్టుగా హైనాలు గుంత తవ్వడం మొదలుపెడతాయి. సింహంను ఆ అడవికి దూరం చెయ్యొచ్చు అనే ఆశతో హైనాలు ఆసక్తిగా పనిచేశాయి. అలా తవ్వి హైనాలు అలసిపోతాయి. అప్పుడు నక్క ఇలా అంటుంది, కానివ్వండి, మనకి ఎక్కువ సమయం లేదు. ఉదయం అయ్యేలోపు మనం ఈ గుంతని తయారు చేసి పెట్టాలి. సూర్యుడు ఉదయించే సమయానికి హైనాలు నక్కతో కలిసి అనుకున్నట్టుగా పెద్ద గుంత తవ్వి దానిపైన ఆకులు వేసి అనుమానం రాకుండా కప్పేస్తారు. అప్పుడు నక్క వాళ్లతో ఇలా అంటుంది, నేనిప్పుడు కాపాడండి అని అరుస్తాను. మీరు ఆ పొదల వెనకాల ఉండండి. సింహం కాపాడడానికి వచ్చి ఇందులో పడతాడు. ఇవన్నీ తెలియని సింహ అడవిలో ప్రశాంతంగా తిరుగుతున్నాడు. అప్పుడే అతనికి కాపాడండి, హైనాలు నన్ను చంపేస్తున్నాయి అనే అరుపులు వినిపిస్తాయి. ఆ అరుపులు వినిపించిన వెంటనే సింహ ఏం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్తాడు. సింహం పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నక్క ఇలా అంటుంది, సింహ, నన్ను హైనాలు వెంటపడుతున్నాయి, నన్ను కాపాడు అని. అది విన్న సింహం ఆవేశంతో ముందుకి వచ్చి గుంతలో పడిపోతాడు. సింహం గుంతలో పడిన వెంటనే అక్కడికి హైనాలు నక్క వచ్చి సింహాన్ని చూసి వెక్కిరి నవ్వులు నవ్వుతారు. అరే చూడండిరా, అడవి రక్షకుడు సింహ గుంతలో పడిపోయాడు. ఇప్పుడు ఎలా అడవిని కాపాడుతావు? గర్జిస్తావు కదా, ఇప్పుడు గర్జించు అని సింహాన్ని ఎగతాళి చేస్తూ సింహపడ్డ గుంతను మట్టితో మరియు ఆకులతో కప్పేస్తారు. వాళ్ళు మెల్లమెల్లగా సింహాను మట్టితో కప్పేస్తారు. సింహ ఏం చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉండిపోతాడు. గుంతను పూర్తిగా కప్పేసి ఇక సింహపీడ వదిలిందని హైనాలు మరియు నక్క ఆనందంగా గెంతులు వేస్తారు. సింహ ఆ చీకటి గుంతలో ఏం చేయలేని స్థితిలో ఉండిపోయాడు. తనని తాను కాపాడుకోవడం కూడా కష్టమైపోయింది. ఊపిరి ఆడక సతమతమవుతాడు. అలా ఉండగా సడన్గా అతనికి సింహం అడుగుతో ఉన్న ఒక బిళ్ళ కనిపిస్తుంది. అది ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. సింహ దాన్ని తాకగాని ఏదో తెలియని శక్తి దాని నుండి వెలువడింది. అది చూసి సింహ ఆశ్చర్యపోయాడు. ఆ సింహం అడుగుతో ఉన్న బిళ్ళ మెల్లిగా సింహ మెడలోకి చేరింది. దానితో సింహ సూపర్ సింహ అయ్యాడు. అతనిలో ఏదో తెలియని శక్తి చేరింది. అదే సమయానికి హైనాలు మరియు నక్క కలిసి ఒక జింకపిల్లను చుట్టుముడతాయి. భయంతో జింకపిల్ల కాళ్ళు వణుకుతున్నాయి. ఆ అరుపులు వినిపించిన మన సూపర్ సింహ భూమి బద్దలు కొట్టుకుని బయటకొస్తాడు. భూమిలో నుండి బయటికి వచ్చిన వెంటనే మన సూపర్ సింహ మెరుపు వేగంతో ఆ చిన్న జింకపిల్ల ఉన్న వైపుకి ఎగురుతాడు. మన సూపర్ సింహ అతనికే తెలియకుండా అతడు గాలిలో ఎగురుకుంటూ వెళ్తాడు. మెరుపు వేగంతో అతను ఆ జింకపిల్ల దగ్గరికి చేరుతాడు. సింహాన్ని చూసి హైనలు ఆశ్చర్యపోతాయి. మన సూపర్ సింహ అక్కడ అడుగుపెట్టిన వెంటనే గట్టిగా గర్జిస్తాడు.
వీడెలా ఇక్కడికొచ్చాడు? అసలు వీడు గాలిలో ఎలా ఎగురుతున్నాడు? నన్ను అడిగితే నేనేం చెప్తాను, నేను పారిపోతున్నా. గర్జిస్తాడు. ఆ గర్జనకు హైనాలు మరియు నక్క కొట్టుకొని పోతారు. సింహ భయానికి వాళ్ళు అడవిలోకి పారిపోతారు. నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సింహ. ఈ అడవిలోని జంతువులను కాపాడడం నా కర్తవ్యం అని అసలు తనకి ఈ శక్తులు ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో ఆలోచిస్తూ మన సూపర్ సింహం ఉండిపోతాడు. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.